నా దగ్గరికి వచ్చి నేను ఫస్ట్ టైమ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు నేను చూస్తే ఇంత చిన్నగా ఉండే టెస్టిస్. నేను ఆ పేషెంట్ డైరెక్ట్‌గా చెప్పా. మీకు బై బర్త్ టెస్టిస్ గ్రోత్ అనేది రాలేదు. మీకు టెస్టిస్ అనేది బై బర్త్ డెవలప్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడుకున్నా టెస్టిస్ సైజ్ అయితే పెరగదు. సో, మీకు మెడిసిన్స్ వాడుకున్నా మీకు అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్పితే ఉపయోగం ఉండదు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఆల్టర్‌నేట్ మెథడ్స్‌లో ప్లాన్ చేసుకోవాలే కానీ, ఈ కౌంట్ పెరిగి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే మెథడ్స్‌లో మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు అని చెప్పని నేను చెప్పాను. సో, మగవాళ్ళు ఈ స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఐవీఎఫ్ సెంటర్‌లోనో లేదా లేడీ డాక్టర్స్‌నో కన్సల్ట్ అవుతుంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ ఇంత దారుణంగా ఉంటాయి. టైము వేస్ట్ అయిద్ది మీకు. అవసరం లేని టెస్టులు చేపించుకుంటా ఒక 25,000-30,000 రూపాయలు 25,000-30,000 రూపీస్ టెస్టులకు టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా ఒక 3-4 లాక్స్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. ప్లస్ ఒక 6 మంత్స్ నుంచి 9 మంత్స్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అదే గనక ఫస్టే మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని గనక కన్సల్ట్ అయినట్లయితే డెఫినిట్‌గా వాళ్ళ సైడ్ నుంచి ఈ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు 100% రీజన్ ఏంటనేది అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ విరేచనాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడతా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి కరెక్ట్‌గా మీ కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మగవాళ్ళ సైడ్ నుంచి ఈ విరేచనాల కౌంటు లేదా కదలికలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా డెఫినిట్‌గా దానికి కరెక్ట్‌గా రీజన్ ఏంటి అండ్ సొల్యూషన్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.